రెండవది, వేరు పరిశుద్ధతకు గుర్తు. బాగా వినండి, వేరు పరిశుద్ధతకు గుర్తు. రోమాపత్రికలో పౌలు గారు ఇలా అంటాడు, టకామని నాతో కలిసి చెప్పండి. వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. అందరూ నాతో కలిసి పెద్దగా చెప్పాలి. అయ్యా వెనుకున్న వాళ్ళు కూడా, అయ్యా వెనుకున్న అన్నలు కూడా నాతో కలిసి రెడీ, 1 2 3 స్టార్ట్. వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. మీరు చెప్పండి. ఓ వాటర్ బాటిల్ బాబు తాగే తమ్ముడా, తమ్ముడు నువ్వు చెప్పు. జీన్స్ టీషర్ట్ నాతో కలిసి చెప్పండి. వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. చివరిసారి, వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. కొమ్మలు పరిశుద్ధంగా ఉండాలంటే ఏది పరిశుద్ధంగా ఉండాలి? నేనంట, వేరు కుళ్ళిపోతే కొమ్మలు కుళ్ళిపోతాయి, వేరు పాడైపోతే కొమ్మలు పాడైపోతాయి. వేరొక్కటి పరిశుద్ధంగా ఉంటే చెట్టంతా పరిశుద్ధంగా ఉంటుంది, కొమ్మలు పరిశుద్ధంగా ఉంటాయి. అయిలారా, ఈ మాట బాగా వినండి. దేవుడి స్థలములో కుటుంబాన్ని ఒక చెట్టుతో పోల్చాడు. పిల్లలను దేవుని వాక్యం కొమ్మలతో పోల్చింది. కొమ్మలనే పిల్లలు పరిశుద్ధంగా ఉండాలంటే తల్లిదండ్రులనే వేరు మొదట పరిశుద్ధంగా ఉండాలి. ఏ ఇంటిలో తల్లిదండ్రులనే వేరు పరిశుద్ధంగా ఉంటుందో, తల్లిదండ్రులనే వేరు ప్రార్థనా పరులుగా ఉంటారో, తల్లిదండ్రులనే వేరు బాగుంటే ఆ వేరులో నుంచి ఉద్భవించిన చెట్టు కానీ దానిలో నుంచి వచ్చిన కొమ్మలు కానీ పరిశుద్ధంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నాతో కలిసి ఇంకోసారి ఈ మాట చెప్పండి. వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. వేరు ప్రార్థించే వేరైతే కొమ్మలు ప్రార్థిస్తాయి. తల్లిదండ్రులు ప్రార్థించే వాళ్ళైతే పిల్లలు ప్రార్థన పరులుగా ఉంటారు. తల్లి సాత్వికురాలైతే పిల్లలు సాత్వికురాలిగా ఉంటారు. తల్లి సాధుత్వం కలిగిందైతే కుమార్తె కూడా సాధుత్వం కలిగిందిగా ఉంటుంది. తల్లి గయ్యాలి గంపైతే, రాకాసి రంపైతే, సూర్యకాంతానికి అక్కయితే పిల్లలు ఎలా అవుతారు? తల్లిదండ్రులారా, నా చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, నీవెట్టివాడిగా బ్రతుకుతావో నీ పిల్లలు వట్టివారిగా బ్రతుకుతారు. నీవెట్టిదానిగా భూమి మీద జీవిస్తావో నీ పిల్లలు వట్టివారిగా జీవించే అవకాశం ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో రాసి ఉంటుంది, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అనండి ఆ మాట. ఇంకా మీకు అర్థం కాలేదా? నా భాషలో చెప్తాను. నేనున్నాను చదువుకునే రోజుల్లో నా రంగు మార్చాలని చాలా ప్రయత్నం చేశా. ఎవడో మా స్నేహితుడు ఒకడు వచ్చి చెప్పాడు, ఒరే ఏమి లేదురా, దాని గురించి నువ్వంతేమీ ఇబ్బంది పడొద్దు, మైసూర్ శాండిల్ సోప్ వాడు, నువ్వు తెల్లగా కాకపోతే నన్ను అడుగు అన్నాడు. ఇక ఆడి మాటిని గమనించండి. సహజంగా సోపు వాడితే 15 రోజులు వచ్చేది. ఆడు చెప్పిన మాటను బట్టి 3 రోజులకో సబ్బు అయిపోయేది. గమనించండి, మైసూర్ శాండిల్ సోపు రుద్దుదులు పెట్టేవాడిని. స్నానం చేసి బయటకు వచ్చి అద్దంలో చూసుకున్న ఆ ఒక్క నిమిషం మాత్రం తెల్లగుండేవాడిని. తర్వాత మామూలుగానే ఉండేది. నాకు ఒకరోజు అర్థం కాక, తెల్లగవుదామని ఎంత ప్రయత్నం చేసినా తెల్లగా కావట్లేదు ఏంట్రా, ఎందుకు నా రంగు మారలేదురా అని ఒకరోజు ఆలోచిస్తే ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏమనగా, మా నాన్న ఒరిజినల్ నలుపు, మా అమ్మ ఒరిజినల్ నలుపు. మీకు అర్థమైందా? అమ్మా నాన్న నలుపు, మనం ఏ రంగులో పడతాం? కొంచెం గట్టిగా. అయిలారా, నీ స్వభావం ఏదో నీ పిల్లల్ని అలాంటి స్వభావం పరిపాలన చేసే అవకాశం ఉందన్న సంగతి ఎప్పుడు జీవితంలో మరిచిపోకు. ఓ తండ్రి, నీ మీద ప్రార్థనాత్మ ఉంటే నీ పిల్లలు ప్రార్థనా పరులుగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. నువ్వు దేవుణ్ణి పిచ్చిగా ప్రేమించే వ్యక్తిత్వం కలిగిన వాడివైతే నీ కడుపున పుట్టిన పిల్లలు దేవుణ్ణి పిచ్చిగా ప్రేమించే ప్రేమికులుగా మార్చబడతారు. నన్ను క్షమించు, ఒకవేళ నీ మీద త్రాగుబోతు దురాత్మ పరిపాలన చేస్తూ ఉంటే
నీ పిల్లలు తాగుబోతులు అవుతారు, జాగ్రత్త. ఒకవేళ నీ మీద వ్యభిచారపు ఆత్మ పనిచేస్తూ ఉంటే, అక్రమ సంబంధాల్లో తిరిగి ఆత్మ పనిచేస్తూ ఉంటే, వ్యభిచార కొంపల వైపు తిరిగే దురాత్మ పరిపాలన చేస్తూ ఉంటే, నీ కడుపున పుట్టిన పిల్లలు నీ వంటి వారిగా మారతారన్న సంగతి గ్రహించి, దేవుని వాక్యం అంటుంది, వేరు పరిశుద్ధమైనదైతే, చెప్పండి, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. ఒక విచిత్రమైన మాట చెప్తా. ఆడు పేరు మోసిన దొంగ, వివాహ వయసు వచ్చింది. తల్లిదండ్రులు అడిగారు, రే అబ్బాయి వివాహం చేసుకోరా, అమ్మాయిని చూద్దాం అనుకుంటున్నాం, ఎట్టంటే అమ్మాయిని చూడమంటావు అని అడిగారట. దొంగోడు అన్నాడట, మమ్మీ నేను దొంగోడు కదా, నేను చేసుకోబోయే అమ్మాయి మినిమం గజ దొంగదయ్యి ఉండాల. ఎందుకు? నేను దొంగోడిని, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గజ దొంగ అయితే మేమిద్దరం మా కాంబినేషన్లో అద్భుతాలు సృష్టిస్తాం, మా కాంబినేషన్లో వండర్ సృష్టిస్తాం, నాకు గజ దొంగను చూడండి మమ్మీ అన్నాడట. వెంటనే తల్లిదండ్రులు అన్నారట, ఎక్కడైనా పెళ్లి చూపులకి వెళ్ళి మీ అమ్మాయి గజ దొంగేనా అని అడిగితే చెప్పు తీసుకొని కొడతారా నాయన, ఆ గజ దొంగని ఏదో నువ్వే చూసుకో అన్నారట. ఇక వీడికి నేనే చూసుకుంటానులే అని చెప్పి ఒకరోజు చీరాల ప్రాంతానికి దొంగతనానికి వచ్చాడట. దొంగతనం చేశాడు. ఆ దొంగతనం చేసిన డబ్బు పర్సులో పెట్టుకున్నాడు, బస్సు ఎక్కాడు. ఈలోపు కండక్టర్ రానే వచ్చాడు. ఇతడు కూర్చున్న సీటు దగ్గరికి వచ్చి, బాబు టికెట్ ఎక్కడికి అన్నాడు. జేబులో చేయి పెట్టి పర్సు తీద్దామని జేబులో చేయి పెట్టాడు. విచిత్రం, పర్సు లేదు జేబులో. కండక్టర్ అడుగుతున్న, డబ్బులు ఇవ్వయ్యా, త్వరగా ఇవ్వయ్యా. సార్ బస్సు ఎక్కేటప్పుడు పర్సు ఉంది సార్, మరి లోపు ఏమైందో అర్థం కావట్లేదు ఎట్లా అంటున్నాడు. ఈ లోపు ఎదురుగా కూర్చున్న స్త్రీలకు మాత్రమే కేటాయించమని అని ఉంటుంది చూసారా, అక్కడ కూర్చున్న ఒక అమ్మాయి వీడి వైపు చూసి ఇట్టా అంటుందంట. వీడు వెళ్ళి, నా పర్సు నువ్వు దొంగతనం చేసావా అన్నాడట. ఎస్, నీ జేబులో నేనే దొంగతనం చేశాను అందట. వెంటనే వీడు ఆ అమ్మాయి చేయబెట్టుకొని, అట్టయితే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడట. ఆ అమ్మాయి ఏందట, నీలాంటి అమ్మాయికు నేనెందుకు చేసుకుంటారా పెళ్ళి, నేను పెళ్లి చేసుకోవాలంటే వాడు మినిమం దొంగ అయి ఉండాలా, నేను గజ దొంగనే, నేను వివాహం చేసుకోబోయేవాడు మినిమం దొంగ అయి ఉండాలంటే. ఈడు అన్నాడట, పిచ్చి మొహమా, నా జేబులో దొంగతనం చేసిన పర్సు నేను దొంగతనం చేసిందేనే. మొత్తానికి మనసు కలిసింది, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఎవరెవరు? దొంగ పెద్దగా, దొంగ గజ దొంగ, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయిన తర్వాత దొంగ గజ దొంగ ఏమని మాట్లాడుకుంటున్నారు తెలుసా? అమ్మాయి, మనం దొంగోళం అయితే అయ్యాం కానీ మన పిల్లలు మాత్రం, చెప్పేది ఏదో పెద్దగా చెప్పండి అమ్మా, మన పిల్లలు మాత్రం దొంగోళ్ళు కాకూడదు. వాడు కలెక్టర్ కావాలా, యాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారట. ఈ మాటల మధ్యలో అమ్మాయి గర్భవతి అయింది. డెలివరీ నిమిత్తం చీరాల హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఏ హాస్పిటల్లో నన్ను అడగొద్దు, నాకు కూడా తెలియదు. చీరాల హాస్పిటల్కి తీసుకొచ్చారు. నర్సక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి వచ్చింది. ఆపరేషన్ అంతా అయిపోయింది. ఇక చేతులు కడుక్కుందామని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది. నర్సక్క వేలు కొండాల్సిన ఉంగరం కనపట్ల. ఏమైందిరా ఉంగరం అని చెప్పి, ఇంతకు నేను ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు పెట్టుకున్నానా లేదా, ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు పెట్టుకోవటానికి అసలు ఉంగరం తీస్తేనే కదా. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఉంగరం తలుక్కుమని మెరిసిందే, ఈలోపు ఏమైపోయిందిరా బాబు అని అర్థం కాక ఈ ఆపరేషన్ చేసిన మంచం దగ్గరకు వచ్చింది. ఆ తల్లి గాఢ నిద్రలో ఉంది. అప్పుడే పుట్టిన అబ్బాయి ఉన్నాడు చూసారా, విచిత్రం. వాడు ఒక చెయ్యి ఇట్ట తెరిచాడట, ఇంకో చెయ్యి మాత్రం ఇట్ట మూసాడట. ఈ నర్సక్కకి అర్థం కాక, తెరిస్తే 2 చేతులు తెరవాలి, మూస్తే 2 చేతులు మూయాలి. ఇదే విచిత్రం రా. ఒక చెయ్యం మూసాడు, ఇంకో చెయ్యం తెరిచాడు, ఏంట్రా అని చెప్పి ఆ మూసిన చెయ్యి తెరిస్తే అందులో ఉంది ఉంగరం. విన్నారా? తల్లిదండ్రులేమో వయసుకు వచ్చిన తర్వాత దొంగోళ్ళు అయ్యారు. ఈ దొంగోళ్ళు కడుపును పుట్టినోడు పుట్టుకతోనే దొంగతనంలో PhD చేశాడు, మాస్టర్ డిగ్రీ చేశాడు. అయ్యా, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. పరిశుద్ధత ఎక్కడుంటుందో ఆ చెట్టు మహావృక్షంలాగా
విస్తరించడానికి దేవుడు కృప చూపించాడు. ఇందాక దైవజనుడు చెప్పారు కదా, నీ చేతిలో పాపముండుట చూసి దూరంగా పారవేసిన యెడల నీ తేజస్సు మధ్యాహ్న కాల తేజస్సు వలె ప్రకాశించునుగాక. ఈ వాక్యం వింటున్న అయ్యలారా, వేటకు వెళ్ళబోతున్న అయ్యలారా, చేపల వేటకు వెళ్ళబోతున్న అయ్యలారా, వ్యవసాయం చేయబోతున్న అయ్యలారా, వ్యాపారం చేయబోతున్న అయ్యలారా, మీ చేతిలో ఏదుందో మీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు దేవుడు జరిగిస్తాడు. మీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ చేతిలో ఉన్నదాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా. ఒకవేళ నీ చేతిలో సిగరెట్ అనే పాపముందా, పారవేయ్. బ్రాందీ అనే పాపముందా, పారవేయ్. మద్యం అనే పాపముందా, పారవేయ్. సిగరెట్ అనే పాపముందా, ఈ రాత్రి వాక్యం వింటుండగా ఆ పాపాన్ని నువ్వు పారవేయగలిగితే అంతకంతకు వర్ధిల్లే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఈ కాలంలో ఉన్న పాపాలన్నిటిలో ఒకసారి చూడండి, నీ చేతిలో పాపముండుట చూసి, ఈ దినాల్లో ఉన్న పాపం ఏదో తెలుసా? చెప్పండి. ఏమంత సైలెంట్ అయిపోయారు? ఈ దినాల్లో మనుషుల చేతిలో ఉన్న పాపం గమనించండి. ఒకప్పుడు సినిమా చూడాలంటే వెండి తెరకెళ్ళేవాళ్ళు, ఆ తర్వాత బుల్లి తెర, ఇప్పుడు సిట్టి తెర చేతిలోకి వచ్చేసింది. సినిమాలేం కర్మ, చూడకూడని ఫోర్నోగ్రఫీ వీడియోలు చూసి, నేకెడ్ వీడియోస్ చూసి, పోర్న్ వీడియోస్ చూసి మానసిక వ్యభిచారులై దేవుని ఆశీర్వాదానికి దూరమైపోతున్న క్రైస్తవ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ రాత్రి వాక్యం వింటున్న అయ్యలారా, ఒక శుభవార్త. ఈ సభ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? నీ చేతిలో ఉన్న పాపాన్ని ఈ రాత్రి నువ్వు దూరంగా పారవేయగలిగితే అంతకంతకు అభివృద్ధి పొందే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అంతకంతకు విస్తరించే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. గమనించండి, చెట్టు బ్రతుకంతా దేని మీద ఆధారపడి ఉంది? ఆ వేరు ఎలా ఉండాలి? అది పరిశుద్ధమైనదై ఉండాలి, కుళ్ళిపోకూడదు, పాడు కాకూడదు. వేరొకటి కుళ్ళిపోతే చెట్టు అంతా పాడైపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ మీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ చేదైన వేరు మీలో మొలచిన, ఈ రాత్రి సభ ద్వారా ఆ చేదైన వేరును కత్తిరించుకోగలిగితే ఈ రాత్రి నుండే చిన్న స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి అంతకంతకు దేవుడు వర్ధిల్ల చేయునుగాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. అద్భుతం. వేరులో ఉన్న మూడవ దివ్యమైన గుణం ఏంటంటే, విచిత్రం చూడండి. వేరు చెట్టు అంతటిని పోషిస్తుంది, చెట్టు అంతటిని బ్రతికిస్తుంది. ఇంకోసారి మిమ్మల్ని అడుగుతా, చెట్టు భవిష్యత్తు అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది కదా? చెట్టుకు కావలసిన నీరు ఏది సరఫరా చేస్తుంది? వేరే. చెట్టుకు కావలసిన ఖనిజ పదార్థాలు, లవణ పదార్థాలు, పోషక పదార్థాలు, చెట్టుకు కావలసిన సమస్తము సరఫరా చేసేది వేరే. ఈ వేరు ఎక్కడి నుంచి తీసుకుంటుంది? భూమిలో నుంచి తీసుకొని కొంత తనలో ఉంచుకొని మిగతాదంతా చెట్టుకు సరఫరా చేస్తుంది. ఈ వేరులో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. అనండి ఆ మాట ఇంకొంచెం పెద్దగా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఇది పుచ్చుకుంటుంది, భూమిలో నుంచి నీరు పుచ్చుకుంటుంది, ఆహార పదార్థాలు పుచ్చుకుంటుంది, ఖనిజ పదార్థాలు పుచ్చుకుంటుంది. ఆ పుచ్చుకున్న దానిలో కొంత తనలో ఉంచుకొని మిగతాదంతా చెట్టుకు సరఫరా చేస్తుంది. అలాంటి వేరు ఉండటాన్ని బట్టే చెట్టు మహావృక్షంలాగా ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. అయ్యా, అమ్మా, నా వైపు చూడండి, నేను ముగించబోతున్నాను. దేవుడు మీకు ఇచ్చిన దానిలో కొంత మీ కొరకు వాడుకొని, కొంత మీ పిల్లల కొరకు వాడుకొని, మీకు కలిగిన దానిలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీ ధనాన్ని వెదజల్లండి. అంతకంతకు దేవుడు మిమ్మల్ని ఎదిగింపు చేయటం ప్రారంభిస్తాడు. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో మీకు ఒక మాట చెప్తాను. యేసు ప్రభు వారు పరలోకపు తండ్రిని చూసి ఇలా అంటారు. నాతో కలిసి అందరి మాట అనండి. తండ్రి, నావన్నీ నీవి, నీవన్నీ నావి. నా వైపు చూడండి.
నేను ఎలా అన్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా చేయటానికి ప్రయత్నం చేయండి. తండ్రి, నావన్నీ నీవి, నీవన్నీ నావి. విన్నారు ఈ మాట? దేవునివి మనవి కావాలంటే మొదట మనవి దేవునివి కావాలి. మనం కలిగినవి, మనం కలిగిన డబ్బు, మనం కలిగిన ఆస్తి, మనం కలిగిన బలం, మనం కలిగిన సంపద, మనకున్నది దేవునిదైతే దేవుని కలిగిన ప్రతి దానికి మనం హక్కుదారులుగా మార్చబడతాం. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందుకనే యేసయ్య ఏమని ప్రార్థన చేశారు? నా వైపు చూడండి. తండ్రి, పెద్దగా, తండ్రి, నావన్నీ నీవి, నీవన్నీ నావి. మన ప్రార్థన ఎట్లుంటుందో తెలుసా? తండ్రి, అక్కడేం దగ్గర, తండ్రి, నావన్నీ నావే, నీవన్నీ నావే. అద్భుతంగా ఉందా? ఏమని ప్రార్థన చేస్తాను చెప్పండి? తండ్రి, నావన్నీ నావే, నీవన్నీ నావే. క్రైస్తవ జనమా, వేరు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. తమ్ముడు రాజు ఎక్కడున్నాడు? ఎట్రా తమ్ముడు? గత సంవత్సరం నేను వచ్చా. ఇంత ఖరీదైన మీటింగ్స్ ఈ ఒక్క తమ్ముడే ఖర్చు పెట్టుకొని వేటకు వెళ్ళే ముందు నా గ్రామ ప్రజలందరికీ దేవుని వాక్యం ప్రకటించాలని, దేవుని వాక్యం అందించాలని ఈ మీటింగ్స్ నిమిత్తం ఖర్చు అంతా ఈ ఒక్క బిడ్డ, ఇంకొంతమంది సహకరించారనుకోండి, ఈ ఒక్క బిడ్డ నా గ్రామ ప్రజలకు దేవుని వాక్యం ప్రకటించాలి. దేవుడు నాకు ఇచ్చిన దానిలో కొంత ధనాన్ని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడాలని ఆ పేద స్థితిలోనే ప్రతి సంవత్సరం ఇక్కడ మీటింగ్ పెడతాడు. నేను గత సంవత్సరం వచ్చి ఈ ఇంట్లో భోజనం చేసి ఈ కుటుంబ స్థితి చూసిన తర్వాత ఆయన ఏదో వెళ్ళేటప్పుడు కానుకీ పోయాడు. నేను పైసా తీసుకోవాలా అన్న, ఈ సంవత్సరం కూడా తీసుకోను, సరేనా? సపట్లు కొట్టారా? దేనికో? సరే మీరు ఇవ్వండి. దేనికి? పేద కుటుంబం ఏదన్నా వీళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే ఆ ఇంటిని చూసి ఏడుపు వచ్చింది. ఇంత చిన్న గ్రామంలో అసలు ఈయన గుండెల్లో దేవుడు పుట్టించిన విశ్వాస బేజం, పేద కుటుంబం, చిన్న ఇల్లు. వాళ్ళ తల్లికి తండ్రికి నాన్నకు మాట్లాడతాడా? మాటలు రావు. మోగాతనా నాన్నకు మాటలు రావు. అమ్మ చనిపోయింది మొన్న, అమాయకురాలు. తల్లి అమాయకురాలు, తండ్రి మోగాయన. బహుపేద కుటుంబం. ఆ స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తితే తనకు కలిగిన దాన్ని దేవుని రాజ్యవ్యాప్తి కొరకు వెదజల్లుతూ వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ జనమా, విశ్వసించండి. ఎప్పుడు మీ జీవితంలో మీకు కలిగిన దానిలో ఎంతో కొంత దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వెదజల్లండి. బైబిల్లో రాయబడిన మాట, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఆమేన్. ఇంకోసారి చెప్పండి. వెదజల్లి పెద్దగా చెప్పండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఒకడు అభివృద్ధి పొందాలంటే మొదట ఏం చేయాలి? వెదజల్లాలి. ఎక్కడ వెదజల్లాలి? బ్రాందీ షాప్ కాడు కాదు, మటన్ దుకాణం కాడు కాదు. చాలామంది క్రైస్తవులు మటన్ దుకాణానికి వెళ్ళిన చోట 500 కాగితం మారుస్తారు, బట్టల దుకాణానికి వెళ్ళిన చోట 1,000 రూపాయలు మారుస్తారు. గమనించండి. టీవీలు కొనడానికి వెళ్ళినప్పుడు 500 కాదు 1,000 రూపాయల కాగితం మారుస్తాడు. విచిత్రం ఏంటో తెలుసా? మందిరంలో కానుకేయటానికి మాత్రం జేబులో చేయి పెట్టి ఉన్న కాగితాలు అన్నిట్లో చిన్న కాగితం ఏది, 10 రూపాయల కాగితం ఏదని మొత్తానికి సముద్రంలో ఈత కొట్టినట్టుగా మా వాడు జేబులో ఈత కొడతాడు. ఈ కొత్త కాగితాలు వచ్చిన తర్వాత, దేవ సహాయం అన్న, కొత్త కాగితాలు వచ్చిన తర్వాత ఏది 200 కాగితమో, ఏది 20 రూపాయల కాగితమో, ఏది 10 రూపాయల కాగితం అసలు అర్థం కావట్లా. కొత్త కాగితాలు వచ్చిన తర్వాత మా వాడు జేబులో చేయి పెట్టి
కాగితాలు నలిపి నలిపి, ఏసన్న గారి భాషలో చెప్పాలంటే నలిపి నలిపి కాగితాలకు చెమట పుట్టించి తీస్తాడప్పుడు ఒక కాగితం ఎంత, అదిగో మా ఊడు చెప్తున్నాడు 10, క్రిస్మస్కి 10, జనవరి పండగకి 10, పుట్టినరోజు సచిన రోజు దినం రోజు 10. అయిలారా, నేను మీ దగ్గర నుంచి ఏదో ఆశించి, నాకు మీ డబ్బు అవసరంలా, మీ డబ్బు కోసం నేను చెప్పట్లా. నేను మీతో ఒక మాట అంట, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీ ధనాన్ని వెదజల్లండి. వెదజల్లే కొద్దీ అభివృద్ధి పొందే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. వేరు నేర్పుతున్న పాఠం పుచ్చుకొనుట కంటే, పెద్దగా చెప్పండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. దేవుని వాక్యం నేర్పుతున్న పాఠం. అయ్యా, మీరు ఏ గ్రామాలకు వెళ్తున్నారో, మీరు ఏ గ్రామాలలో దేవుని మందిరానికి వెళ్తున్నారో, ఏ గ్రామాలలో సంఘాల్లో కట్టబడుతున్నారో, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మీరు వెళ్తున్న సంఘాలలో మీ దైవ సేవకులకి కుడి భుజంగా నిలవబడండి. దేవుని రాజ్య వ్యాప్తిలో పాలు పంపులు పొందండి. సంఘాన్ని మీరు కట్టడం ప్రారంభిస్తే మీ ఇంటిని దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. మీ చేతులు దేవుని ఇంటిని నిలవబెడితే మీ ఇంటిని నా దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ఒకవేళ ఒకప్పుడు నువ్వు చిన్న స్థితిలో ఉన్నా, ఆ చిన్న స్థితిలోనే దేవుడిని వదిలిపెట్టడం, ఆ చిన్నవారిని పెంచి పెద్ద చేయునట్లుగా. నంబర్ 1, యేసుక్రీస్తు అనే వేరు మీద మనం ఆధారపడాలి. నంబర్ 2, పరిశుద్ధత కలిగి బ్రతకాలి. నంబర్ 3, త్యాగపు జీవితం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. విన్నారు కదా? ఇంకోసారి మిమ్మల్ని అడుగుతా, చెట్టు బ్రతుకంతా దేని మీద ఆధారపడి ఉంది? ఇంకొంచెం పెద్దగా, చెట్టు బ్రతుకంతా దేని మీద ఆధారపడి ఉంది? వేరు మీద ఆధారపడింది. ఇప్పుడు చెట్టు వైపు చూస్తే కొమ్మలు కనపడతాయా, కనపడవా? ఆ కొమ్మల మీద ఆకులు కనపడతాయా, కనపడవా? ఆ కొమ్మల మీద కాయ కనపడుతుందా, కనపడదా? పూత కనపడిద్దా, కనపడదా? ఏం మాట్లాడరు? వేరు కనపడిద్దా, కనపడదా? చెట్టును బ్రతికించింది అది పెద్దగా. ఏరు కాదురా, వేరు. ఏరు అంటే అది మళ్ళీ ఏదో కాలువకి వెళ్ళిపోద్ది. వేరు అనండి. ఒక చెట్టును చూస్తే టకమని చెప్పండి రా తల్లి, కొమ్మలు కనపడ్డాయా లేదా? ఆకులు కనపడ్డాయా లేదా? పూత కనపడిందా లేదా? కాండం కనపడిందా లేదా? వేరు కనపడిందా, కనపడలేదా? కొంచెం పెద్దగానమ్మా. లేదా వేరు? చెట్టు అంతటిని బ్రతికించింది వేరు, కానీ ఆ వేరు ఎక్కడ బయటకు కనపడదు.